అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? ఎజాజ్ అన్న నా పేరు. ఏం చేస్తుంటావు అన్న? అన్న నేను చిన్న ప్లంబింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్కడ ఉండేది ఎక్కడ? అన్న కొత్తగూడలో ఉంటాను. కొత్తగూడ నియోజకవర్గం కొత్తగూడ. సో ఇది ఎంపీ దేని కిందకి వస్తుంది అన్న? మన మహబూబ్నగర్కి వస్తుంది అన్న. మహబూబ్నగర్కి వస్తుంది. మరి ఎట్లా ఉంటది ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. సో మరి ఈసారి ఎవరికి సపోర్ట్ మరి ఇక్కడ? అన్న కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాను. ఎందుకన్నా కాంగ్రెస్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ మొదటికెళ్ళి మంచి పని చేస్తుంది కాబట్టి కాంగ్రెస్కే ఈసారి చేస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంపీ ఎలక్షన్లో ఎంపీ టీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు కదా, ఆయన ఇంతవరకు గెలిచినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో అంటే ఎంపీ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలే ఆయన. మహబూబ్ నగర్ లో ఎక్కడికి వచ్చింది లేదు ఆయన. ఆయన అంటే ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అంతే, నామకే వస్తే. అంటే మనకు నామకే వస్తే కాదన్న, పనికొచ్చేటోళ్ళు కావాలి. అదే ఆ వంశాన్న కరెక్ట్ అని అనుకుంటున్నాం. వంశాన్ని గెలిపిస్తాం భారీ మెజార్టీతో. టికెట్ విషయాలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు అన్న, అది అవుతుంది అన్న, 100% అవుతుంది. వంశాన్న గెలుస్తున్నాడు. సో మరి అటు చూసుకుంటే అటు సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుండి కూడా పోటీ చేస్తున్నారు. సో ఎట్లా ఉంటది మరి, వాటికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అన్న? ఇప్పుడు జనాలు అన్ని చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎట్లా ఉంది అనేది అన్ని చూస్తున్నారు కాబట్టి జనాల దృష్టిలో ఉంది. జనాలు ఇప్పుడు ఈ తెలంగాణలో ఇప్పుడు ఏ ఒక స్టెప్ తీసుకున్నారో, గవర్నమెంట్ తీసుకున్నారో అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తున్నారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఆ 100 రోజులు అమలు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, ఏదో 420 హామీలు సాధ్యం కాని హామీలు అని అంటుంది. సో మరి ఏమంటారు దీని మీద ప్రజలు? అన్న ఇప్పుడు వాళ్ళకు ఏం అర్థమైతలేదు అన్న వాళ్ళు ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారు కాబట్టి. అదే కేసీఆర్ మనకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, అవన్నీ ఏం ఇయ్యలే అన్న. ఎలక్షన్ ముందర అవన్నీ పెట్టిన ఉడతాగా, ఎలక్షన్ తర్వాత ఎట్లా తీసేసాడని తెలుసు అందరు జనాలకు కూడా. ఎందుకంటే దోకేబాస్ పనులు చేస్తానని తెలుసు అందరికి. తర్వాత యువతకు కూడా, డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా 3000 అన్నాడు, ఏడిచ్చినాడు. ఇట్లా ఎన్నో ఇచ్చలేడు. ఏమున్నా ఆయన సొంతంగా ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఎట్లా అంటే కొన్ని విధాలుగా కొంతమందిని బుట్లు వేసుకొని నడిపించినాడు అని అవి అన్ని ఏం నడవనా ఇప్పుడు. మరి ఇక్కడ మీ దేవరకద్ర విషయంలో చూసుకుంటే మరి మీ ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఈ 2 నెలల్లో ఏమైనా పనులు చేస్తున్నాడా అన్న? ఇప్పటికైతే చాలా బాగుంది అన్న. ఎందుకంటే 2 నెలలు అయింది కదా, ఇంకా ముందు ఉంది. వర్క్ మంచిగా చేస్తానని మేము గెలిపించుకున్నాం, మాకు హోప్ ఉంది, మంచిగా అభివృద్ధి జరుగుతుంది అన్న. రైట్, థ్యాంక్ యూ. ఓకే అన్న.